ఛానల్ కి స్వాగతం. డిఎస్సి వాయిదా ఆందోళన వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా. బీఆర్ఎస్ నాయకుల కుట్ర. గీకురు రవీందర్ మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్. డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని ఆందోళన వెనుక కోచింగ్ సెంటర్ల యాజమాన్య మాఫియా హస్తం ఉందని కాంగ్రెస్ పార్టీ జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ గీకురు రవీందర్ తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రపూరితమైన నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు నిరుద్యోగుల ముసుగులో విద్యార్థి సంఘాల ఆందోళనకు ఊతమిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో నోటిఫికేషన్లు వేయక ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయక నిరుద్యోగులు జీవితాలను నిర్వీర్యం చేసిన సంగతి మర్చిపోరాదన్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ వేస్తే పేపర్ లీక్ అయ్యి వేలాది మంది విద్యార్థుల మనోవేదనకు కారణమయ్యారన్నారు. గత ప్రభుత్వం ప్రకటించిన కేవలం 5,089 ఖాళీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11,062కు పెంచి మెగా డిఎస్సిగా ప్రకటించారన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే గ్రూప్ 1, 2, 3 పరీక్షలు నోటిఫికేషన్లతో పాటు 30,000కు పైగా ఉద్యోగాల భర్తీ చేస్తుందన్నారు. 10 ఏళ్ల పాటు ఒక్క ఖాళీ కూడా భర్తీ చేయని ప్రభుత్వం మీదైతే అనతి కాలంలోనే 30,000 పోస్టులు భర్తీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తున్న డిఎస్సి వాయిదా వేయడమనల్లో ఆంతర్యం ఏంటని, కోచింగ్ సెంటర్లకు లక్షలాది రూపాయలు దోచిపెట్టడమేనా అని అన్నారు. ఉద్యోగాల భర్తీ గురించి, నిరుద్యోగ యువతి ఉపాధి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. కనుమరుగవుతున్న పార్టీ ఉనికి కోసం, ప్రాచుర్యం కోసం నిరుద్యోగ యువకుల భావోద్వేగాలతో ఆడుకోవడం సరికాదన్నారు. నిరుద్యోగుల పట్ల బీఆర్ఎస్ నాయకుల కపట ప్రేమను తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తుందన్నారు. నోటిఫికేషన్ వచ్చినాయి, డేట్లు కూడా ఇచ్చిండ్రు. ఈ నెల 18 నుంచి పరీక్షలు, యువకులు పరీక్షలు రాయాల్సినటువంటి ఒక తరుణం లోపల వాయిదా వేయాలని చెప్పి హైదరాబాద్లో ఉండబోయేటువంటి కొంతమంది కోచింగ్ సెంటర్ల మాఫియాతోటి చేతులు కలిపి ఇవాళ నిరుద్యోగ యువతులతోటి ఆటలాడుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేటువంటి ఒక ప్రయత్నం బీఆర్ఎస్ నాయకులు చేస్తామని ఒక సందర్భంగా నేను బీఆర్ఎస్ నాయకులను ఒకటే అడుగుతున్నా. 10 ఏళ్ల కాలంలో మీరు ఈ తెలంగాణ రాష్ట్రం నిధులు నియామకాల కోసం ఏర్పడేటువంటి యొక్క రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 3 నెలల వ్యవధిలోనే ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు 30,000కు పైగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి యొక్క ధర్మిల ఇవాళ ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లాలే, అప్రతిష్ట పాలు చేయాలన్నటువంటి యొక్క కుట్రపూరితమైనటువంటి యొక్క వాతావరణంలో కొంతమంది కోచింగ్ సెంటర్ల వాళ్ళ యొక్క జేబులు నింపాలని మాఫియాతోటి చేతులు కలిపి ఇవాళ మీరు కొంతమంది విద్యార్థులతోటి ధర్నాలు, రాస్తారోకోలు చేయడం సరైనది కాదు. ఒకసారి మీ చరిత్రను చూసుకోవాలి. మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇదే విధంగా చేస్తే తెలంగాణ యావత్తు నిరుద్యోగులందరూ మీ మీద నిప్పులు పోస్తారని చెప్పి ఈ యొక్క సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఇట్లాంటి యొక్క కుట్రపూరితమైనటువంటి యొక్క వాటిని మానుకోండి. కాంగ్రెస్ చేపట్టేటువంటి యొక్క ఉద్యోగాల భర్తీకి మీరు కన్సిడర్ అని చెప్పి ఈ యొక్క సందర్భంగా కేటీఆర్ గారికి, అదేవిధంగా హరీష్ రావు గారికి